పనులున్నాయి, రెండిళ్ళు పనులు లేవు, ఉపాధి లేదు, ఆదాయం లేదు. కానీ కరెంటు మాత్రం 10 రెట్లు పెంచి కట్టాలి. ఆ రోజు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల్లో ₹1 కరెంట్ ఛార్జీ పెంచలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తప్పి ఈవేళ సంవత్సరం కాలంలోనే 2 సార్లు ఈవేళ కరెంటు బిల్లులు పెంచి జగన్ వచ్చే రివర్స్ పాలన తెచ్చి కరెంటు ఛార్జీలు పెంచే మా గృహోపకరణాలన్నీ కూడా పోయాయని చెప్పి ఈవేళ మహిళలు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ కరెంటు బిల్లులు చూసి ఈవేళ బలుబు పోయే, మరి ఈవేళ లాంతరు వచ్చాయి. ఈ కరెంటు బిల్లులు చూసి ఈవేళ ఫ్యాన్ పోయే, విసినికర్ర వచ్చాయి. ఈవేళ టీవీ పోయే, తోలి బొమ్మలాట వచ్చాయి. మిక్సీ పోయే, మరి సనికల పత్రం వచ్చి, గ్రైండర్ పోయే, రుబ్బురోలు పత్రం వచ్చి, ఫ్రిడ్జ్ పోయే, మట్టి కుండ వచ్చి.